దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అంటే ఫస్ట్ నుండి బైబిల్లో ఏముంది అనేది ఆదికాండం నుండి మేము చేయాలి అనేసి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి. మీ అందరూ ప్రోత్సాహం మాకు చాలా అవసరం ఉంది. మీరందరూ కూడాను సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. మీరందరూ చూడండి. ఇంకా కూడా చాలా మందికి షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సిస్టర్ మీరు అబ్రాహం గురించి చెప్పారు కదా, అంటే తర్వాత ఏం జరిగింది సిస్టర్? వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అంటే చాలా పరివారాన్ని ఇచ్చారు రాజుగారు, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? అంటే అబ్రాహము దేవుడు వాక్యం ద్వారా దర్శించాడు. వాక్యము అబ్రాహం దగ్గరికి వచ్చింది. ఓకే. వచ్చి అబ్రాహాంతో మాట్లాడాడు దేవుడు. అబ్రామా, భయపడకు, నేను నీ కేడుము, నీ బహుమానము అని దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత బయటికి తీసుకొచ్చాడు, నక్షత్రాలను చూపెట్టాడు, ఇసుకరేణువులు చూపెట్టాడు. వృద్ధి చేస్తానని చెప్పాడు. ఆ ఇసుకరేణువులు మరి నక్షత్రాలు ఎవరైనా లెక్కిస్తే నీ సంతానాన్ని కూడా లెక్కిస్తారని అని చెప్పి దేవుడు అబ్రాహాంకి ఏం చెప్పాడంటే 3 ఏండ్ల పెయ్యిని, తర్వాత 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తీసుకొచ్చి నాకు అర్పించమంటాడు. ఇప్పుడు అవన్నీ తీసుకొస్తాడు అబ్రాం. తీసుకొచ్చి వాటిని ఖండిస్తాడు. ఖండించి దేని ఖండానికి దానికి ఎదురుగా పెట్టి, అంటే మొండానికి ఎదురుగానే తల అట్లా వరుసగా పెట్టాడు. అవును, ఓకే, అట్లా పెట్టాడు. పెట్టి దేవుడు ఇంకా చెప్పినప్పుడు అబ్రాం ఇక వాటిని ఖండించి ఆ ఖండన ఏ ఖండనకి ఆ ఖండన ఎదురు పెట్టి చూస్తా ఉన్నాడు. ఇంకా చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు? దేవుడు వస్తాడని. దేవుడు వచ్చి మరి వాటిని దహించుకుని ఆ అర్పణని దేవుడు అంగీకరించాలి కదా. అందుకని చూస్తున్నాడు. చూసి ఇంకా అంటే వెయిట్ చేస్తున్నాడు కానీ ఆలస్యం అయిపోయింది. దేవుడేమో మరి అయినా చూద్దాం అబ్రాం ఎలా ఓపికతో ఉంటాడు అని దేవుడు అనుకుని ఇక వెయిట్ చేసేసరికి అబ్రాంకి ఏమైందంటే గాఢ నిద్ర వచ్చిందంట. అంటే ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాడు తెలియదు కదా. గాఢ నిద్ర వచ్చి అదే ఇక్కడ మనకు కనపడిద్ది. అతడు ప్రభువైన యెహోవా నేను దీని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియననగా 15వ అధ్యాయం ఆదికాండము 7వ వచనం. ఆయన 3 ఏండ్ల పెయిను 3 ఏండ్ల పొట్టేలను తెచ్చి పెట్టమన్నాడు కదా. అప్పుడు అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుము ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసాను. ప్రొద్దు కుంకపోయినప్పుడు అబ్రాము నాకు గాఢ నిద్ర పట్టాను. ఉదయం నుంచి వెయిట్ చేశాడు. నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేసేసరికి గాఢ నిద్ర పడ్డ తర్వాత భయంకరమైన కటికి చీకటి వచ్చింది. నిద్ర పట్టేసింది. భయంకరమైన కటికి చీకటి అంటే అది మామూలు చీకటి కాదు. కటిక చీకటి వేరు, చీకటి వేరు. ఇది కటిక చీకటి అంట. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు చెప్పేశాడు. అప్పుడే అబ్రాం నిద్రపోయాడు కదా. అంటే ఇప్పుడు దేవుడి కోసం ఎదురు చూడాలి, చూడకుండా ఏం చేశాడు? చూసి నిద్ర వచ్చింది, పడుకున్నాడు. దేవుడు అప్పుడే చెప్పేశాడు. ఇట్లా నువ్వు వెయిట్ చేయలేకపోయావు కదా. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏదన్నా మనకు కష్టం వచ్చినప్పుడు అట్లా అసలు ఈ రోజు చాలా ప్రార్థన చేయాలి, అసలు మోకాళ్ళ మీదే ఉండాలి అని ప్రార్థన చేస్తూ మనకు తెలియకుండా నిద్రపోతాం కదా. అలా నిద్రపోయినప్పుడు దేవుడు చూస్తాడంట, ఇంకా ఎంతసేపు నా బిడ్డ ప్రార్థిస్తుంది, ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకా చూద్దాం, ఎంతసేపు సమాధానం రావడానికి కొంచెం లేట్ చేస్తాడు. కానీ అప్పటి వరకు మనం అంటే ఎదురు చూస్తూ ఉండలేము కదా. ఏదో ఒకటి సాతాను మనల్ని శోధించి నిద్రలో ముంచేస్తాడు. అలాగే అబ్రాహం కూడా గాఢ నిద్ర వచ్చేసిందంట, నిద్రపోయాడు. శరీరం బలహీనమే కదా, ఆత్మ సిద్ధంగానే ఉంటది కానీ శరీరం బలహీనం. అందుకని ఉదయం నుండి వెయిట్ చేశాడు. సాయంత్రం అయ్యేసరికి పాపం బలహీన పడిపోయి నిద్ర వచ్చింది. కటికి చీకటి వచ్చేసింది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక నీ సంతతి వారు తమది కాని పరదేశమందు దాస్యానికి వెళ్ళిపోతారు. అప్పుడే చెప్పాడు దేవుడు. చూడు ఎక్కడా దాస్యం? ఐగుప్తు.
అప్పుడే దేవుడు అసలు అబ్రహాముకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టలేదు, ఆ. జరగబోయేది ముందుగానే చెప్పాడు. ముందుగానే చెప్పేశాడు, నీ సంతతి వారు తమది కాని ప్రదేశానికి దాస్యంలోకి వెళ్ళిపోతారని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇక వారు 4 అసలు సంవత్సరాలు కూడా చెప్పారు, ఎన్ని సంవత్సరాలు ఉంటారో వాళ్ళు అక్కడ వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉంటారో అది కూడా చెప్పేశాడు దేవుడు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారంట. నిజమే కదా, ఐగుప్తులు ఎంత శ్రమ పెట్టారు, చాలా శ్రమ పెట్టారు, ఇశ్రాయేలీని ఎంత భయంకరమైన శ్రమ పెట్టారు. ఇంకా వాళ్ళు శ్రమ పెడతారు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చును చెప్తున్నాడు. మళ్ళా వాళ్ళు శ్రమలు పడ్డా కూడా నేను దగ్గర నుంచి మళ్ళా నేనే రక్షిస్తాను, తీసుకొస్తా, నేనే వాళ్ళకి తీర్పు తీరుస్తా, ఆ నీ ప్రజలను నీ జనాంగాన్ని మళ్ళా బయటికి తీసుకొస్తా అని దేవుడు చెప్పేసాడు. చెప్పేసిన తర్వాత ఇంకా నీవు క్షేమముగా, దేవుడు చెప్తున్నాడు, అప్పటికి నీవు ఉండవు, నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు చేర్చబడతావు. అంటే అప్పుడు 400 సంవత్సరాలు కదా, అంటే ఫస్ట్ లోనేమో 100 సంవత్సరాలు బ్రతికేరు, కానీ రాను రాను ఆయుష్కాలం తగ్గించుకుంటూ వచ్చాడు దేవుడు. తగ్గించుకుంటూ వచ్చాడు కాబట్టి 400 సంవత్సరాలు అప్పటి వరకు నీవు ఉండవు, నీవు నీ వృద్ధాప్యమందు నీ పితరుల యొద్దకు చేర్చబడతావు. అప్పుడు ఇక నేను నీ సంతతి వారిని మరలా ఆ పరదేశంలో నుంచి, అంటే ఏ దేశానికి దాసులుగా వెళ్ళారు అక్కడ నుండి మళ్ళీ క్షేమంగా తీసుకొస్తాను మళ్ళీ అని వాగ్దానం ఇచ్చేసాడు అబ్రాముకు. అప్పుడంట ప్రొద్దుకుంకి కటికి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఇక అగ్ని రాజుచున్న పొయ్యి అగ్ని ఆ ఖండాలకి మధ్యలో ప్లేస్, అటు ఇటు పెట్టి మధ్యలో ప్లేస్ ఉంది కదా, ఆ ఖండాల మధ్యలో ఆ ప్లేస్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ నుండి ఆ దినమందే యెహోవా ఐగుప్తునకు మొదలుకొని గొప్ప నది అనే యూఫ్రటీస్ నది వరకు ఆ దేశం అనగా ఇక చెప్తున్నాడు ఈ దేశాన్ని. ఇక అప్పుడే చెప్పాడట దేవుడు ఈ దేశాన్ని. ఆ దేశంలో ఎవరెవరు ఉన్నారు, కెనీయులు ఉన్నారు, కెనిజీలు ఉన్నారు, కద్మోనీయులు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, పెరిజీయులు ఉన్నారు, రెఫాయిలు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, కనానీయులు, గిర్గాసీలు, ఎబూసీలు, వీళ్ళందరూ ఉన్నారు ఆ దేశంలో. వాళ్ళందరినీ పంపించేసి ఆ దేశాన్ని నీ సంతానానికి ఇస్తా అని ఆయన వాగ్దానం చేశాడంట. అబ్రహాముతో నిబంధన చేసేసాడు, నీ సంతానానికి ఇచ్చేస్తాను అని అప్పుడు ఆ వాగ్దానం చేసాడు. ఇక అబ్రాహాము మేల్కొన్నాడు. మరి మేల్కొంటేనే ఇక దేవుడు చెప్పింది, ఇక దేవుడు చేసేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అబ్రాహాముకి పిల్లలు లేరు కదా, అవును, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ 15వ అధ్యాయంలో కూడా చెప్తాడు, నీ కేడుము నీ బహుమానము నేనే, భయపడబాక అబ్రాము, తప్పకుండా నీ సంతానానికి, అసలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడుగా. అయితే అబ్రాహం భార్య అనే శారా అంట, అతనికి పిల్లలు కనలేదు, శారా పిల్లలు కనలేదు కదా, కాకపోతే దేవుడు చెప్పాడుగా. మరి శారా వెయిట్ చేయలేకపోతున్నారు వీళ్ళు. అబ్రాహం ఏమనలా, అబ్రాహం దేవుడు చెప్పిన మాటకి వెయిట్ చేశాడు, కానీ ఆడోళం కదా అంటే ఇక్కడేమో జరుగుతుంది, దేవుడు అబ్రహాంతోనే మాట్లాడుతున్నాడు. అవును, శారాతో మాట్లాడలేదు కాబట్టి శారాకు తెలియదు కదా తెలియదు విషయాలన్నీ. మరి అబ్రాహము ఇట్లా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పాడో లేదో మనకు తెలియదు, కానీ ఒకవేళ చెప్పే ఉంటాడు, ఎందుకంటే మనకి ఇస్తానన్నాడు దేవుడు అని. కానీ ఈమె ఆగలేకపోయింది, దేవుడు ఇచ్చేదాకా ఈ శారాయి ఆగలేక ఏం చేసిందంటే, ఇక అప్పుడు ఆమెకు హాగరాను ఐగుప్తీరాయలైన దాసి ఉండెను. కాగా శారాయి ఇదిగో చెప్తుంది అబ్రాహాంకి, ఇదిగో చూడు భర్తనే, ఇదిగో చూడు మరి నాకేం పిల్లలు లేరు, ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి, నాకేం పిల్లలు కావాలి, పిల్లల్ని చూడాలని నాకు ఆశగా ఉంది. దేవుడు చెప్పాడుగా, వృద్ధాప్యం వచ్చేసింది కదా, వచ్చేసింది. ఆమెకి 100 సంవత్సరాలు వచ్చినాయి, ఆమెకు 100 సంవత్సరాలు రాలేదు. శారా అది అబ్రాహాంకి వచ్చినాయి కదా, అబ్రాహాంకి ఇస్మాయిల్ పుట్టినప్పుడు 86 సంవత్సరాలు. 86 అంటే 76 ఉంటాయి శారాయికి. మరి దగ్గర కొంచెం ఇంకా ఎప్పుడు పిల్లలు ఇంకా ఎట్లయినా కూడా అదే సంవత్సరాలు దాటినాయి కదా. ఆ లోపు ఏమైంది, వీళ్ళకి చాలా ఆస్తి కూడా ఉంది, ఇంత ఉంది కానీ మాకు పిల్లలు లేరనే ఒక బాధ ఉంటది కదా. మరి అందుకనేగా ఇక్కడ అన్నాడు, అయ్యా నాకింత ఉంటే ఏమైందయ్యా, నాకు పిల్లలు లేరు కదా అని అన్నాడు. అబ్రాహాం కూడా అప్పుడు అన్నాడు కదా, నా పెద్ద దాసుడైన ఎలియాజరే నా ఆస్తి కర్త అవుతాడేమోనయ్యా అంటే, అలా కాదు అబ్రామా, నీకు నేను పిల్లల్ని ఇస్తాను కదా, నీ గర్భవాసం నుంచి బిడ్డలే నీ బిడ్డలు అని చెప్పాడు.
అబ్రాహం కూడా కొంచెం బలహీన పడిపోయి, ఏముంటే ఏమయ్యా నువ్వు ఇస్తానన్నావు కానీ నాకు ఇంకా లేరు పిల్లలు. అంటే అదే దేవుడు వాగ్దానం చేసినా కూడా నిరీక్షించడం చేత అది ఇక అట్లా ఈ భార్య శారాయి కూడా అంటే ఇంకా వెయిట్ చేయలేకపోయింది. చేయకుండా ఇంకా భర్తకు చెప్తుంది, అయ్యా నాకేమో పిల్లల్ని చూడాలని ఉంది, పిల్లల్ని పెంచుకోవాలని ఉంది, మరి నా వయస్యం అయిపోతుంది, మరి సరేలే నాకు లేకపోతే ఏమిలే కానీ నా దాసి ఉంది కదా, నా దాసి అయిన హాగర్ ఉంది కదా, ఆ హాగర్ నీకు ఇస్తాలే, నువ్వు తీసుకుని భారీగా ఆమెకు ఒకవేళ పిల్లలు పుడితే నా పిల్లలు అనుకుంటా, నేను మనకు వారసులు ఉంటారు కదా, ఆ పిల్లలే నా పిల్లలుగా నేను పెంచుకుంటానంటే సరేలే అన్నాడు. అబ్రాము ఏమన్నాడంటే సరేలే నాకు సంతానము కలుగునవచ్చునని అబ్రాముతో చెప్పిన. అబ్రాము శారాయి మాట విన్నాడు. మరి దేవుడిని అడగల. సరేలే శారా నువ్వు చెప్తున్నావు, నాకేం దేవుడు చెప్పాడు కదా, నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని చెప్పాడు, నాకు చెప్పాడు దేవుడు, మళ్ళీ నువ్వు మధ్యలో ఈ మాట చెప్తున్నావేంటి నాకు అని మళ్ళా ఎదురు చెప్పలా అనాలి. ఈ మాట చెప్తున్నావు, ఒకవేళ ఏమో నేను దేవుడిని అడుగుతాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడు నేను అడుగుతాను వెళ్ళి, అప్పుడు దేవుడు ఏం చెప్తాడో అప్పుడు చూద్దాంలే అనలేదు అబ్రాము. అనకుండా ఏం చేశాడు, సరే సరే సారా నీ మాట వింటాను అన్నాడు. కానీ అన్నా తర్వాత 10 సంవత్సరాలు గడిచింది అన్నాడే గాని ఆవిడైతే పెళ్లి ఇంకా చేసుకోలేదు, చేసుకోలే, ఇంకా వెంటనే చేసుకోలేదు. 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీరాలను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాడు. 10 సంవత్సరాలే చెప్పింది ముందు, అయ్యా నా దాసిని తీసుకో, ఆమె ద్వారా నాకు పిల్లలు పుడతారు అని అంటే సరేలే అన్నాడు. కానీ వెంటనే తీసుకోలేదు. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు అబ్రాహం కూడా. వెంటనే భార్యని పెళ్లి చేసుకుని దాసిని పిల్లలకి అనలేదు. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళా తన దాసిని తీసుకొచ్చి తన భర్త దగ్గర తీసుకొచ్చి, ఇదిగో నా దాసి నువ్వు తీసుకుని నీకు భారీగా చేసుకుని, ఒకవేళ పెళ్లి చేసిందేమో, చేసే ఉండొచ్చు, తీసుకుని ఇంకా ఆమె ద్వారా పుట్టిన పిల్లలు నాకు పిల్లలు అవుతారు అని ఇచ్చేస్తే ఇక భారీగా స్వీకరించాడు. ఆ భార్య తోటి ఇంకా తను సంసారం చేసినప్పుడు గర్భవతి అయింది. ఇక అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యాను. అది తాను గర్భవతిని అయితే నేను తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది. ఆయన చూసావా మరి అసలు అక్కడే ఉంచాలంట. అసలు ఇప్పుడు మనకి ఎవరన్నా స్నేహితులు ఉన్నారనుకో, మన ఇంటికి వస్తా పోతా ఉంటారనుకో, అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. అందుకని ఆ ఫ్రెండ్స్ అంటే మన భర్తలకు పరిచయం చేయకూడదు, అస్సలు చేయకూడదంట. వాళ్ళు మనకు ఫ్రెండ్స్, వాళ్ళు మన వరకే ఉండాలి. కానీ మన ఇంటికి వస్తూ పోతూ ఉండా కూడా మళ్ళీ ఇదిగో మా ఫ్రెండ్ లేకపోతే అనేది మన భర్తలకు పరిచయం చేయకూడదంట. ఎప్పుడు అలాంటి పని, స్త్రీలు ఎప్పుడు అలాంటి పని చేయకూడదు, అలా చేయకూడదంట. ఎందుకంటే మనం చేస్తాం, పరిచయం చేస్తాం, మనం ఒక్కొక్క రోజు ఉండొచ్చు, లేకపోవచ్చు, మనం ఉన్నామని తను రావచ్చు, ఇలా జరుగుతాయి అంట. చాలా ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా. అంటే ఇక్కడ శారా ఏంటంటే ఇక పిల్లలు లేరు, తను మంచి ఉద్దేశంతోనే పరిచయం చేసింది, భార్యగానే ఇచ్చింది. కానీ తనకున్న ఆలోచన ఎట్లాంటిది చూసావా, నాకైతే పిల్లలు పుట్టుతున్నారు, పుట్టే అవకాశం వచ్చింది, ఆవిడకి పిల్లలు లేరు. అసలు తన పరిస్థితి ఏంటి, దాసి శారాకి అన్ని పనులు, ఇంట్లో పని. మరి అబ్రాహం చేసిందో లేదా, శారాయి దాసి, శారాకి అన్ని పనులు, వంట పని గాని ఇంటి పని గాని ప్రతి పని శారాయికి చేస్తూ ఉంది. మరి తన యజమానురాలు కదా, అప్పుడు దాసిలాగే ఉంది. అదే చెప్తుంది, ఈవిడకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో ఈమెకు లేరుగా పిల్లలు. శారాకి చూసావా, నీకన్నా నేను గ్రేట్, అది ఆ మైండ్, ఆ గర్వం వచ్చేసంట. ఇంకప్పుడు అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయన తన గర్భవతిని అయితే నేను తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన. ఇక అబ్బో నువ్వెంత, నీకు అసలు పిల్లలు లేరు కదా, ఎంత నీచంగా మాట్లాడు అంటే ఇంకా చాలా తక్కువ చూపు చూసి, ఇక అంటే పైకి లేపిందన్న, తల పైకి లేపిందన్నమాట. ఇక నేనే ఇంకా ఆస్తి అంతటికి వారసురాలని, చాలా ఆస్తి ఉంది కదా, పిల్లలే దీనికి వారసులు, హాగరుకు తెలుసు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో హాగరుకు తెలుసు. అందుకని తనకు గర్వించి ఏంటి, ఈ ఆస్తి అంతటికి ఎటు శారాకు పిల్లలు లేరు
ఇక నాకే పిల్లలు పుడుతున్నారు, నేనే ఈ ఆస్తి అంతటికి వారసురాలను, అబ్రహాం భార్యని అయిపోయాను అవును, గర్వం వచ్చేసింది. అని గర్వం వచ్చేసి ఇక శారాయిని అంటే పాపం లెక్క చేయట్లేదంట. ఇంకా ఆమెను ఎట్టబడి అంటే ఇప్పుడు నీచమైనదాయను అంటే అంటే ఏంటి అసలు చాలా తక్కువ కదా నీచం అంటే. పెళ్లి చేసి చేయగానే గర్భవతి అయ్యి అవగానే ఈ సారాయికి ఏం పని చేయట్లేదామా, ఇంకా ఎందుకు చేస్తుంది? ఇక ఈ సారాయి పిల్ల ఏంటి నేనేం చేయను నువ్వే చేసుకో అంటే ఏదన్నా పని చెప్పినా, లేకపోతే కొంచెం విడ్రా అసలు శారానే చేయమనిందేమో చూడు. అదే కదా మరి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ తో ఉన్నా, నువ్వే నా కింద దాసిలా పని చేయని కూడా అని ఉండవచ్చు. అంటే ఇక్కడ రాయబట్టలేదు కానీ మరి నీచమైన దానిగా ఉందంటే మరి అదే చూసింది కదా, అదే మనం ఆలోచించుకోవాలి. అట్లా నువ్వే చెయ్యి, నేను కాదు ఇప్పుడు చేసేది, ఎందుకంటే నేను గర్భవతినయ్యా, నువ్వే చేయాలి నాకు పని అని ఉండవచ్చు. అయితే అప్పుడు ఏమంటుంది శారా, అందుకు శారా అంటుంది, నేను దాని దృష్టికి అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసి నీ కవిటికి ఇచ్చి తినే తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకునేటప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా కానీ అబ్రాహాముతో అంటుంది. అసలు ఎందుకు అబ్రాహాం తిడుతుంది? అబ్రాహాం ఏమన్నా ఇవ్వమన్నాడే కదా, శారానే ఇచ్చింది. అసలు అబ్రాహాం అడగలేదు, అమ్మా మనకు పిల్లలు లేరుగా నీ దాసిని నాకు ఇవ్వు, నా దాసి మరి ఆమె ద్వారా బిడ్డలు పుడితే నీ బిడ్డలు అవుతారని అబ్రాహాం అడిగాడు. అసలు ఎవరు పుట్టిన బిడ్డలు వాళ్ళే అవుతారు గాని వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు ఎట్లా అవుతారు అంటే అప్పటి కాలంలో అంటే ఆవిడ కని ఆవిడకి ఇస్తుంది అనుకుంది, ఇస్తుంది నేను పెంచుకుంటాను నా బిడ్డగా అని అనుకుంది సారా. కానీ ఆమె అసలు గర్భవతి అయ్యి అవగానే ఈమె గర్వం వచ్చేసి ఇంకా యజమానురాలనే నీచురాలనుగా చూస్తుంది. సరే చూసింది బానే ఉంది, ఏదో భర్త ఏందయ్యా నేను నా బిడ్డల కోసం కదా నీకు ఇచ్చాను, చూడు తను ఏం చేస్తుందో, నన్ను మరీ నీచంగా మాట్లాడుతుంది, మరి చులకనగా మాట్లాడుతుంది, తేలిగ్గా చూస్తుంది అని భర్తతో చెప్పుకోవాలి. అలా చెప్పకుండా ఇక్కడ కూడా వచ్చి అబ్రాహ్మనే తిడుతుంది. అసలు ఏంది ఇట్లా చేస్తుంది, నేనే గాని నా ఇచ్చింది నా దాసి నీకు, అసలు ఇట్లా నన్ను మాట్లాడుతుంది, నా ఉసురు నీకు తగిలిద్ది. తనేం చేశాడు? తనేం చేయలేదు కదా, నా నీ దాసి నాకు ఇవ్వని అడగలేదు కదా. చూడు మరి చేసింది తప్పు శారాయి, తప్పు చేసి మళ్ళా భర్తను తిడుతుంది వచ్చి, నా ఉసురు నీకు తగులు, దేవుడు నీకు నాకు న్యాయం చేస్తాడు అని అంటే అప్పుడు అబ్రాహాం అంటున్నాడు, ఇదిగో నీ దాసి నీ దగ్గరే ఉందిగా, నువ్వేమైనా చేసుకో, నేనేం అడగలేదు నాకిమ్మని, నువ్వే ఇచ్చావు కావాలని, మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్నే తిడుతున్నావు, నాకేం సంబంధం లేదు, నీ దగ్గరే ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో, ఒకవేళ ఉంటే ఉంచుకో లేకపోతే పంపించుకో, నాకేం అభ్యంతరం అని చెబుతున్నాడు. చెప్తే అప్పుడేమంటుంది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పిన శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గెద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నాను అని చెప్పి. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా దూత అని వచ్చినప్పుడు మామూలుగా దూతలు చాలా మంది ఉన్నారు. దూత అని వచ్చినప్పుడు దూతలు, ప్రధాన దూతలు, తర్వాత కెరూబులు వాళ్ళు దూత అని వచ్చినప్పుడు ఇక్కడ ఏమని ఉందంటే యెహోవా దూత అని వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు అని. దేవుడే వచ్చి ఎక్కడైనా యెహోవా దూత అని, పాత నిబంధనలో చాలా చోట్ల ఉంది యెహోవా దూత అని. యెహోవా దూత అని వస్తే యేసుక్రీస్తు ప్రభు. మరి ఆది నుండి ఉండాడు కదా ఆయన, ఇప్పుడు తండ్రి దగ్గరే ఆది నుండి ఆయన ప్రధాన శిల్పిగా నేనున్నానని చెప్తున్నాడు సామెతలు. ఆయనే కదా తండ్రి, ఆయనే కుమారుడు, ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయనే కదా. యెహోవా దూత అని వస్తే అంటే మనకు అర్థం అవ్వాలనేసి అలా రాశాడు, యెహోవా దూత అనేసి అట్లా చెప్పాడు. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు పేరు బయలుపడలేదు కాబట్టి యెహోవా దూత అని ఎక్కడొస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు అని మనం తెలుసుకోవాలంట. అక్కడ యెహోవా దూత వచ్చి ఇక మాట్లాడుతుంది హాగరుతో, శారాయి దాసివైన హాగరు అక్కడ కూడా ఏమంటున్నాడో చూసావా, శారాయి దాసి అని చెప్తున్నాడు, అబ్రాహాము భార్యవైన హాగరు అని అనలేదుగా మరి కాదు ఎట్లా అంటాడు? అబ్రాహాం భార్య ఎవరు? శారాయి. మరి హాగరు కాదు, ఆమె దాసి. అందుకనే అబ్రాహాము శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావు,
ఎక్కడికి వెళ్తున్నావు అసలు, నీకు అర్థం అవుతుందా, నీకేమైనా తెలుస్తుందా, ఎక్కడికి నుంచి వస్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో అని అంటే ఆమె చెప్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, మరియు యెహోవా దూత. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగుండు. అణిగి మణి ఉండమని చెప్పినా ఉండదుగా, వెళ్ళింది. చెప్తున్నా మరి ఎందుకంటే గర్వం వచ్చింది కదా. వచ్చింది కదా. యెహోవా దూత మాట్లాడి, ఎందుకు వస్తున్నావు నువ్వు, ఎక్కడి నుండి వస్తున్నావు, అసలు ఎక్కడికి వెళ్తున్నావు, నీకు అర్థం అవుతుందా, తిరిగి వెళ్ళి మళ్ళీ శారాయి దగ్గరికి వెళ్ళి అక్కడ అణిగి మనకి ఉండు. చాలా బాగానే టార్చర్ చేసి ఉంటది. అందుకని నువ్వు నా దగ్గర ఉండి పని మనిషిగా ఉండి నా మీద పెత్తనం చేస్తుంది అని ఆ కోపం భర్త మీద చూపించింది. అవును. ఆ తర్వాత భర్త ఇచ్చాడు కదా కొంచెం, నీ ఇష్టం, నీ పని కావాలి కదా, నీ దాసి కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. చేసుకో అని చెప్పాడు. దొరికిందిగా పర్మిషన్ కూడా, బాగా టార్చర్ పెట్టి ఉంటది, పారిపోయింది. అవును చెప్పాడుగా, నీ ఇష్టం ఏమైనా చేసుకో, నేనేమన్నాను అని అనేసాడు అబ్రాహం శుభ్రంగా. మరి ఎంత టార్చర్ పెట్టిందో అందుకని చెప్తుంది కదా అక్కడ హాగరు, బాగా నన్ను బాధ పెడుతుంది, అందుకే నేను పారిపోతున్నానని చెప్తే అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప విలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టిదువు, అతడు అడివెగాడిది వంటి మనుష్యుడు అని, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండనని, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించనని దానితో చెప్పాడు. దానితో మరి దాసి కదా, దానితో చెప్పాడు ఎందుకు నువ్వు బాధపడబాక, నీ సంతానం కూడా దేవుడు విస్తరిస్తాడు, నీకు కూడా బహు సంతానం ఇస్తా, నీ సంతానం కూడా విస్తరించిద్ది, లెక్కించలేనంత సంతానం. హాగరుకు కూడా ఇచ్చాడు దేవుడి మాట. నీ సంతానం అబ్రహాం సంతానమే కదా, అబ్రహామును బట్టి ఆగను కూడా దీవించాడు, ఆగని సంతానాన్ని. అవును. కానీ ఇక్కడ తేడా చూసావా, నీకు ఇష్మాయేలు పుడతాడు, అడవి గాడిద స్వభావం అంటే స్వభావం వాళ్ళది, నీ పిల్లలకి వేరే వాళ్ళకి తేడా కూడా చెప్పాడు కదా. అవును, ఎప్పుడు విరోధం. అందుకనే వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉంటారు కదా. అక్కడ చెప్పాడు కదా దేవుడే చెప్పాడు కదా అడవి గాడిది వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. నిజమే కదా, ఇప్పటికీ అలాగే ఉన్నారు వాళ్ళు అని మాట అయినా పోదు కదా, దేవుడు చెప్తాడు. అప్పుడు అంటది హాగరు, అది చూచుచున్న దేవుడు నీవే, అక్కడ పెట్టింది పేరు. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. ఇక్కడ పెట్టింది, అక్కడ ఆ స్థలంలో దేవుడు మాట్లాడాడు కాబట్టి నిజంగా చూచుతున్న దేవుడు ఎవరు, దేవుడు యేసుక్రీస్తు. చూచుతున్న దేవుడు అయ్యా, నువ్వు నన్ను చూసావు, నిజంగా నేను వెళ్ళిపోతున్నా, నువ్వు నన్ను పిలవకపోతే, నాతో మాట్లాడిపోతే నేను ఎటు వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు దిక్కు దిశ లేకుండా ఎటంటే వెళ్ళిపోయేది, సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తాడని లేదు. ఇక తను ఇంకా బైబిల్లో కనపడేది కాదు. ఇక నేను ఎటు వెళ్ళిపోయేదా, నిజంగా చూచున్న దేవుడు అయ్యాను అని ఆ స్థలానికంట చూచున్న దేవుడు అనే పేరు పెట్టిందంట. ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచి తిని, నన్ను చూసాడు దేవుడు, ఆయన నేను ఇక్కడ చూసా కదా. చూసేగా వచ్చి హాగరు శారాయి దాసిపోయిన దేవుడు అని గుర్తించింది తెలుసా, అది గొప్పతనం. అది ఇప్పుడు యెహోవా దూత, ఇప్పుడు చాలా మంది బైబిల్ చదువుతా ఉంటారు, యెహోవా దూత అని చదువుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు కానీ దేవుడు అనేసి అర్థం అవ్వదు. మామూలుగా దూత అని అనుకుంటారు, దూత మాట్లాడుతుందేమో అనేసి అనుకుంటాడు. కానీ ఇక్కడ హాగర్ ఏం చెప్తుంది, చూచుచున్న దేవుడు నీవేనయ్యా, నన్ను చూసావయ్యా, ఎంత గొప్ప చూడు మరి అని చెప్పినప్పుడు, ఇంకా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూసితిని కదా అని అనుకున్నాను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయిర్ లహాయి రోయి అని పేరు పెట్టబడింది. అక్కడిక ఒక నీటి బుగ్గ కూడా ఉంటే దానికి ఆమె పెట్టింది పేరు. అక్కడ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు, ఇక్కడ దేవుడు నన్ను చూచాడు,
నేను దేవుణ్ణి చూశాను, అందుకని ఆ స్థలానికి బెయిర్ లహాయి రోయి అనే పేరు. అని పేరు పెట్టి వారికి ఆ పేరు వస్తూనే ఉంటుంది. పేరు పెట్టింది. అది కాదేష్కును బెరెదుకును మధ్యన ఉన్నది. తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనును, అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయిల్ అని పేరు పెట్టెను. చెప్పాడు కదా దేవుడు, నీ కుమారుడికి ఇష్మాయిల్ అని పేరు. దేవుడు ముందుగానే ముందే వాగ్దానం చెప్పాడు. చేసేసాడు కదా. ఇప్పుడు అదే పేరు అబ్రాహాం నోటి నుండి కూడా వచ్చేసింది. ఇప్పుడు ముందుగా పేరు చెప్పింది ఇష్మాయేలు. దేవుడు పేరు చెప్పాడు, నీకు కుమారుడు పుడతాడు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. తర్వాత కూడా ఇస్సాకు కూడా ముందే చెప్తాడు పేరు. అదేలే, అంటే దేవుడు ప్రణాళిక కదా అది కూడా. అబ్రాహామును బట్టి ఆ సంతానాన్ని దేవుడు డెవలప్ చేశాడు. ఇక్కడ హాగర సంతానాన్ని, నీ సంతానాన్ని కూడా దీవిస్తానమ్మా అని. ఇక్కడ ఇస్సాకు సంతానం ఎంతమంది అయితే ఉన్నారు, ఇక్కడ ఇష్మాయిల్ కూడా అంతే. మరి నీ సంతానం కూడా లెక్కలేదు అని చెప్పాడు కదా ఇక్కడ. నీ సంతానం కూడా అది దీవించాడు. లెక్కింప వీలు లేనంత విస్తారము. నీ సంతానం కూడా లెక్కింప వీలు లేనంత విస్తారం అవుతుందమ్మా. నీ సంతానం కూడా నేను దీవిస్తాను. చూడు, నిజంగా ఆమె చాలా అదృష్టవంతురాలు కదా. దేవుడు ఆమెతో మాట్లాడాడంటే ఒక దాసితోటి. మరి ఆమె యజమానురాలకి వ్యతిరేకంగా కూడా వెళ్ళిపోతుంది. అయినా కూడా ఎక్కడికి వెళ్తావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అబ్రాహాముని బట్టే ఆవిడతో కూడా మాట్లాడాడు. అప్పుడు చాలా మంది దాసులు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడలేదు. ప్రత్యేకంగా మరి అబ్రాహాముకి భార్య అయింది కదా, అందుకోసమని ఇక దేవుడు కూడా చూసి ఇంకా ఆమెతోటి మాట్లాడి అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయిల్. మరి దేవుడు చెప్పాడుగా, ఆ పేరే పెట్టాడు. హాగరు అబ్రామునకు ఇష్మాయిలును కనినప్పుడు అబ్రాము 86 సంవత్సరం 86 ఏండ్ల వాడు. ఇష్మాయిల్ పుట్టినప్పుడు 86 సంవత్సరాలంట అబ్రాముకి. చూడు ఎంత వయసు. మరి అలా హాగరు తిరిగి మరి శారాయి దగ్గరికి వచ్చేసింది. కుమారుడు పుట్టాడు. మరి శారాయి ఆ బిడ్డను ఎత్తుకుందో లేదో మరి మనకి తెలియదు, కానీ ఇక దేవుడు అయితే వచ్చింది వచ్చి బాబునైతే కనింది. కన్నా తర్వాత అనేది తను తగ్గించుకోవడమే కదా. ఇంకా అబ్రామ్ కూడా పేరు పెట్టేసాడు ఇష్మాయిల్ అని. ఇక అప్పుడు అబ్రామ్కి 86 సంవత్సరాలు. ఓకే సిస్టర్, చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్.